ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది. ఆయుష్ పెంచుకోవడం ఆహ్వానించదగినదే. అది ఎంతవరకు సాధ్యమన్నదే అసలు ప్రశ్న. 1947లో 32 ఏళ్లుగా ఉన్న జీవితకాలం 75 ఏళ్ల తర్వాత మహా అయితే ఓ 38 ఏళ్లు పెరిగి 70 ఏళ్లకు చేరింది. మరి 150 ఏళ్ల ఆయుష్ అంటే అది ఒకంత అనుమానం కలిగిస్తోంది. నిజంగా వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అంతటి విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ప్రపంచాన్ని, మనిషి ఆయుర్దాయాన్ని, వైద్య రంగాన్ని ఎలా మార్చబోతోంది, దీనిపై పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి అనే అంశాలను మరింత లోతుగా తెలుసుకునేలా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డితో ప్రత్యేక ముఖాముఖిలో తెలుసుకుందాం. అమరత్వం, దీని గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది. 100 ఏళ్లకు మించి బతకాలి అనేది ఎంతోమంది కోరిక. అయితే నిజంగా 100 ఏళ్లకు మించి జీవించడం సాధ్యమేనా? మనిషి ఆయుర్దాయం 150 ఏళ్లకు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఇలా పెంచడం సాధ్యమేనా? లాంటి టెక్నాలజీ వైద్య ఆరోగ్య రంగాన్ని ఎలా మారుస్తుంది? దీనిపైన మరింత సమాచారం తెలిపేందుకు మనతో ఉన్నారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఎప్పటి నుంచో వింటున్నాం అమరత్వం, 100 ఏళ్లకు మించి బతకాలి, హ్యాపీగా బతకాలని. నిజంగా ఒక మనిషి 150 ఏళ్ళు బతకడం సాధ్యమయ్యే విషయమేనా? 150 ఏళ్ళు కాదమ్మా. ఇప్పుడు నార్మల్గా మనం నేచర్లో చూసుకుంటే ప్రతి జంతువుకి ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుంది. ఎలిఫెంట్స్కి ఇన్ని, అదే మన టైగర్కి ఇన్ని సంవత్సరాలు, కుక్కలకి ఇన్ని సంవత్సరాలు, మనకి లైఫ్ స్పాన్స్ తెలుసు మనకి ఇలా ఉన్నాయి. అలాగే మానవులు కూడా లైఫ్ స్పాన్ అనేది చూసుకుంటే మనం మ్యాక్సిమము 120 వేలు దాకా ఉండొచ్చు. 120 ఇయర్స్ మన నార్మల్ లైఫ్ స్పాన్. కానీ మనం 120 సంవత్సరాలు అందరు చాలా తక్కువ మంది అన్ని సంవత్సరాలు బతుకుతారు. ఇది వేరే వివిధ కారణాల వల్ల ముందు మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వచ్చేవి. అంటే ఇప్పుడు ఒక 50 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, లైఫ్ స్పాన్ ఓన్లీ 50 ఇయర్స్, అప్పుడు 53 ఇయర్స్ ఉండేది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్, మీ మెడిసిన్స్ ఉండేవి కాదు. అదే మనకి హైజీన్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ప్రివెన్షన్తో పాటు ఇప్పుడు లైఫ్ స్పాన్ మనకి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంకా కూడా మెడిసిన్స్, హార్ట్ మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ అవన్నీ వాడి కూడా లైఫ్ స్పాన్ 73 ఇయర్స్ తీసుకొచ్చాం ఇండియాలో. ప్రపంచంలో 83 ఇయర్స్ దాకా నార్మల్గా యావరేజ్ లైఫ్ స్పాన్ మామూలు బతుకుతారన్నమాట. కానీ మనం 100 సంవత్సరాలు కానీ 110 సంవత్సరాలు కానీ చాలా తక్కువ మంది బతుకుతారు. వీళ్ళని సెనిటేరియన్స్ అంటారు అన్నమాట. సెనిటేరియన్స్ మన ప్రపంచంలో 5 చోట్ల ఎక్కువ మంది కనపడుతున్నారు అన్నమాట. దీన్ని బ్లూ జోన్స్ అంటారు. 5 బ్లూ జోన్స్. జపాన్లో ఒకటి, ఇటలీలో ఒక చోట, అదేవిధంగా సౌత్ అమెరికాలో, గ్రీస్లో, ఇలాగ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళు చాలా వరకు దాంట్లో 70-80% వాళ్ళు 100 ఇయర్స్ 110 ఇయర్స్ దాకా బతుకుతారు. సో చాలా రీసెర్చ్ జరిగింది దీంట్లో. ఇక్కడున్న వాళ్ళు ఎందుకు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు, మిగతా వాళ్ళు కాదని. సో దీంట్లో ఏం తెలిసిందంటే మనకి నాలెడ్జ్ సైన్స్లో దట్ వీళ్ళు ఎక్కువ ఫిజికలీ యాక్టివ్ ఉన్నారు, వెయిట్ బాగా తక్కువ ఉన్నారు, డయట్ చాలా సింపుల్ డయట్ తింటారు. అంటే ఈ ఆయిల్స్, మీట్స్ తినకుండా సింపుల్ వెజిటేరియన్ డయట్, నట్స్ ఇటువంటివి తీసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సోషల్ నెట్వర్కింగ్. ఈ గ్రూప్స్ ఎక్కువ సోషల్గా ఒకరొకరు బాగా క్లోజ్గా ఉంటాము, ఒకరొకరు పండగలుగా మిగతా ఫ్యామిలీని పిలుచుకోవటము, అంటే మన పూర్వకాలం చేసేవాళ్ళు మన ఊళ్ళలో. అలాగే సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంది మాట. ఈ కారణాల వల్ల వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారని ఒక ఫిజికల్ ప్రిన్సిపల్ తెలిసింది. ఇదే విధంగా వీళ్ళు జీన్ స్టడీస్ కూడా జరిగాయి. కొన్ని జీన్స్ ఉన్నాయి, స్పెషల్ జీన్స్. ఈ జీన్స్ వల్ల ఎక్కువ రోజులు ఇంకా కూడా బతుకుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గట్ మైక్రోబయామ్. వీళ్ళందరిలో కూడా ఒక స్పెషల్ బ్యాక్టీరియా ఉంటుంది గట్లో, దీనివల్ల కూడా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకొని మన వేరే వాళ్ళకి ఇది అప్లై చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా వరకు ఈ ప్రిన్సిపల్స్ రాయి మనం ఈ గట్ మైక్రోబయామ్ తెచ్చుకొని, అదేవిధంగా ఈ జీన్ థెరపీస్ వల్ల 100-110 ఇయర్స్ దాకా సాధారణంగా చాలామంది బతకొచ్చు. సో మనం 120 ఇయర్స్ అనేది అచీవ్ చేయొచ్చు. నేను అనుకునేది 120 ఇయర్స్ అనేది నెక్స్ట్ 20 ఇయర్స్లో వీళ్ళు అచీవ్. చాలామంది ఇప్పుడే మీరు చూస్తుంటారు మీ ఇంట్లోనే ఇంతకుముందు 60-70 ఏళ్ళు తక్కువ మంది ఉండాలి, ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటారు. సో ఈ 120 ఇయర్స్ అనేది మనం డెఫినెట్గా అచీవ్ చేస్తాం. కానీ చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనం తెలుసుకోవాల్సింది, ఇది లైఫ్ స్పాన్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు 120 ఏళ్ళు ఉండు, 100 ఏళ్ళు,
లైఫ్ స్పాన్ కన్నా హెల్త్ స్పాన్ ఇంపార్టెంట్. లైఫ్ స్పాన్కి హెల్త్ స్పాన్కి 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎవరన్నా 73 సంవత్సరాలు బతికారనుకోండి లైఫ్ స్పాన్, వాళ్ళ హెల్త్ స్పాన్ 63 years. అంటే దీని అర్థం ఏమంటే ఈ హెల్త్ స్పాన్ అనేది హెల్తీగా ఎన్ని రోజులు ఉంటున్నారు దాన్ని హెల్త్ స్పాన్ అంటారు. మనం 70 ఏళ్ళు బతికినా హెల్తీగా 60 ఏళ్ళే ఉంటాం అన్నమాట. సార్ ఇక్కడే ఒకటి ఉంది, ఇప్పుడు మీరు అన్నారు రీసెర్చ్ జరుగుతుంది 120 yearsకి దాదాపు ఒక 20 ఏళ్ళ తర్వాత 120 yearsకి పెరగొచ్చు అని. అయితే ఇప్పుడున్న మన లైఫ్లోనే 80 ఏళ్ళు యావరేజ్ తీసుకుంటే ఫస్ట్ 40 years ఓకే, 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి బీపీలు, షుగర్లు, కిడ్నీ వ్యాధులు, రకరకాల సమస్యలు చాలా భారంగా గడుస్తున్న పరిస్థితి చాలా మందికి ఉంది. అలాంటిది 120 yearsకి పెరిగితే ఈ హెల్త్ ఇష్యూస్ మరింత ఇబ్బంది కావు, ఎలా ఉంటుందంట లైఫ్? డెఫినెట్గా మనకి ఇప్పుడు 120 years అంటే మనం 100-110 years దాకా హెల్తీగా ఉంటాం. దాని తర్వాత వీ విల్ బికమ్ స్లోలీ డిటేర్ అవుతుంది లైఫ్. చాలా కారణాలు ఉండొచ్చు దీనికి. అంటే అఫ్కోర్స్ క్యాన్సర్స్ కొంతవరకు మనం చాలా క్యాన్సర్స్ అర్లీగా డిటెక్ట్ చేసి తీసేయవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఏమొస్తుందంటే అల్జైమర్స్, అంటే డిమెన్షియాస్, బ్రెయిన్లో డిమెన్షియా. నార్మల్గా ఏమంటే ఒక సర్టన్ లైఫ్ స్పాన్ అయిన తర్వాత బ్రెయిన్లో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయి డిమెన్షియా అనేది వస్తుంది, నార్మల్గా వస్తుంది. మీరు కూడా చూస్తుంటారు 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఆలోచన తగ్గిపోతుంది, మతి మరుపులు వస్తుంటాయి, స్లోగా డిమెన్షియా అనేది. ఆ డిమెన్షియా అనేది మనం కాంకర్ చేయాలి. ఇప్పుడు డిమెన్షియా కాంకర్ చేస్తే a person can be healthy span up to 110-120 years. ఆ డిమెన్షియా కాంకర్ చేయడానికి కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను అనుకునేది మన అడ్వాన్స్ కంట్రీస్, మన ఇండియాలో దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాం, ఎందుకంటే మనకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. అమెరికాలో కాలిఫోర్నియా ఏరియాలో ఎస్పెషలీ చాలామంది చాలా రిచ్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు చాలా రిచ్ అయిపోయారు. ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆలోచిస్తున్నారు మన లైఫ్ స్పాన్ ఎలా ప్రొలాంగ్ చేయాలా, ఇంకొక 50 సంవత్సరాలు ఎలా బతకాలని. వీళ్ళు ఏం చేశారంటే చాలా కంపెనీస్ సెటప్ చేశారు. అంటే హెల్త్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి ఏమేమి చేయాలని చాలా రీసెర్చ్ కంపెనీస్, ఇప్పుడు ఒక 30-40 మంచి గొప్ప రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ, రీసెర్చ్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో ఇంకొక నేను అనుకునేది ఒక 10 yearsలో మనకు చాలా వరకు దీని ఫలితాలు కనపడతాయి. వీ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. అయితే సార్ హెల్త్ విభాగంలో చూస్తే ఏఐ టెక్నాలజీ వల్ల ఈ ఏదైతే మనం ఏజ్ని పెంచే అవకాశం ఉంటుంది, లైఫ్ స్పాన్ పెంచే అవకాశం, ఇది ఇంకా వేగంగా చేయొచ్చు అని అంటున్నారు. నిజంగా అలాంటి ఆస్కారం ఉందా? ఏఐ మెడిసిన్ విభాగంలో అంత కీ రోల్ ప్లే చేస్తుంది రైట్? చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బేసిక్గా ఏమంటే ఈ డ్రగ్ డిస్కవరీలో ఇప్పుడు కొత్త మందులు కనుక్కుంటున్నాం కదా, యాంటీబయాటిక్స్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, ఏఐ అనేది వచ్చిన తర్వాత మనము నార్మల్గా రీసెర్చ్ చేసి కనుక్కునేది 40 సంవత్సరాలు కనుక్కునేది 4-5 సంవత్సరాలు కనుక్కున్నాం, అంటే షార్ట్ స్పాన్ అయిపోయింది. ఇలాగ ఏఐ మెడిసిన్లో ప్రతి చోట ఇంప్రూవ్మెంట్. అంటే ఏఐ వల్ల మనం ఉపయోగించే డయాగ్నోసిస్, రేర్ డిజీజ్ డయాగ్నోస్ చేయటం కానీ, అదేవిధంగా ఇప్పుడు మనం బాడీలో టెస్టింగ్ చేసామనుకోండి, మీకు 40 టెస్టులు వస్తాయి. ఈ 40 టెస్టులో షుగర్ వేరే ఉంటుంది, యూరియా అవన్నీ అలా ఉంటాయి. ఇవన్నీ కోరిలేట్ చేసి ఒక కంక్లూజన్ తీసుకురావడానికి ఏఐ వాడుతున్నాం అన్నమాట మేము. సో అలాగా రీసెర్చ్లో కూడా చాలా రిజల్ట్స్ వస్తుంటాయి. ఈ రిజల్ట్స్ అన్ని కన్క్లూడ్ చేసి దీనికి ఒక మీనింగ్ ఏముంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మేము ఇచ్చగలుగుతున్నాము. ఈ మామూలుగా మనము సెల్స్ కల్చర్ చేస్తున్నాము. సెల్స్ కల్చర్ చేస్తే ఈ కల్చర్లో సెల్స్ లైఫ్ ఎలా ప్రొలాంగ్ చేయొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ప్రొలాంగ్ చేస్తున్నాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్లో, ఈ హెల్త్లో, రీసెర్చ్లో ప్రతి దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనము చాలా కొత్త డిస్కవరీస్ చేస్తాం. కానీ ఇది ఇప్పుడే వచ్చింది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఎక్కువ యూజ్ చేస్తున్నాము. నేను అనుకునే దీని ఉపయోగం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సరే, అయితే జన్యు మార్పిడి అనేది మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం, దానిపైన పరిశోధన చాలా వేగంగా జరుగుతుంది. ఈ నానోబోట్స్ అనేవి కణజాల లెవెల్లో ఎలా పనిచేస్తాయి, దీనివల్ల ఉపయోగం? జన్యు మార్పుడాలు అంటే దీన్ని జీన్ ఎడిటింగ్ అంటారు. క్రిస్పర్ కాస్ టెక్నాలజీ అని ఒకటి వచ్చిందన్నమాట. ఇది ఒక 5-6 సంవత్సరాల కిందట బర్క్లీలో ఒక సైంటిస్ట్ జెనిఫర్ డ్యూడెన్ ఉంది, ఆమె కనిపెట్టారు. ఆమె ఏం కనిపెట్టారంటే మన జీన్స్ తీసుకొని టైలర్ చేసినట్టు 2 చోట్ల కట్ చేసి కొత్త జీన్ పెట్టచ్చు, జస్ట్ టైలరింగ్ టెక్నిక్లో. అది కనుక్కుని ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, దానికి ఈ నోబెల్ ఆమెకు వచ్చింది. సో ఈ జన్యు మార్పు నుంచి ఆమె కనుక్కున్న తర్వాత యానిమల్స్లో చాలా యూస్ చేశారు. కానీ మన హ్యూమన్ బీయింగ్స్లో వాడటము అనేది చాలా డెలికేట్ సిచ్యువేషన్. అంటే దీనికి ఎథికల్ ప్రాబ్లమ్స్, మారల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు వినే ఉంటారు, చైనాలో ఒక సైంటిస్టు పుట్టిన బేబీస్లో జన్యు మార్పు చేసి వాళ్ళలో ఒక జీన్ తీసేశారు. ఈ జీన్ తీసేయటం వల్ల వాళ్ళకి ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా చేశారు. కానీ చాలా పెద్ద స్కాండల్ అయింది, ఎందుకంటే పర్మిషన్స్ తీసుకోలేదు చేసిన దానివల్ల. సో ఆయన జైలుకి వెళ్ళారు చాలా రోజులు. సో ఇటువంటి మారల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అందరం కూడా ఈ టెక్నాలజీ మన హాస్పిటల్లో ఉంది,
జీన్ చేంజ్ చేయొచ్చు మనం, కానీ వీఆర్ నాట్ యూజింగ్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది చాలా కొంతవరకు డేంజరస్ టెక్నాలజీ కూడా కావచ్చు. బై చేంజింగ్ జీన్స్ మనం మార్పుడు చాలా చేయొచ్చు. నార్మల్గా బిలీఫ్ అంటే ఇప్పుడు కొంచెం రిలీజియస్ బిలీఫ్స్ కూడా ఉంటాయి, మనం పుట్టింది ఇలా కదా, ఎందుకు మార్పు చేయడం మంచిది కాదని. కానీ ఒక్క ఏరియాలో ఈ జీన్ థెరపీ, జీన్ ఎడిటింగ్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ అనీమియా, థాలసీమియాస్ అని 2 జబ్బులు పుట్టుకతోటే వస్తుందన్నమాట. హిమోగ్లోబిన్లో జీన్ మార్పుడు వల్ల వస్తుంది. దీనివల్ల పిల్లలు చిన్న వయసులోనే షంటెడ్ గ్రోత్ ఉండి హిమోగ్లోబిన్ తగ్గిపోయి చాలా వేరే వేరే బాధలు, చాలా వరకు వాళ్ళు 30-40 ఇయర్స్ చనిపోతుంటారు. ఈ సికిల్ సెల్ అనీమియా మన దేశంలో, ఆఫ్రికాలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ట్రైబల్ పాపులేషన్లో కనపడుతుంది. వీళ్ళని ఇప్పుడు ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. వీళ్ళకి జీన్ థెరపీ అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ కొన్ని సక్సెస్ అయింది. వీళ్ళలో ఒక జీన్ మార్పుడు చేస్తే చిన్నప్పుడే, చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ సికిల్ సెల్ పోతుంది. గత నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్లో ఈ థెరపీ బాగా వచ్చేస్తుంది. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకోవాలి. ప్రస్తుతం చాలా కాస్ట్లీ ఇది. మనము కాస్ట్ ఫ్యాక్టర్ బాగా తగ్గించవచ్చు. దీన్ని తగ్గిస్తే అప్పుడు మనకి ఇది కామన్ అవుతుంది. సో ఫస్ట్ ఇది, దాని తర్వాత ఇంకా మిగతా స్లోగా వస్తాయి. కానీ దీనికి మారల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, మనం చాలా జాగ్రత్తగా. సార్, అంటే మారల్ క్వశ్చన్స్ అని మీరు అన్నారు కాబట్టి జనరల్గా ఫస్ట్లో చూస్తే సర్జరీస్ చేసేటప్పుడు కూడా కొన్ని మారల్ థింగ్స్ ఉండేవి, ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కాలంతో పాటు అవి చాలా అవసరం అయ్యాయి. దానివల్ల మన లైఫ్ స్పాన్ పెంచుతున్నాం. ఇప్పుడు మనం దీన్ని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జీన్ థెరపీ అంటే సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఏమంటే, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అంటే ఒక జీన్ని మనం మార్పుడు చేస్తున్నాం అంటే కంప్లీట్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేస్తున్నాం. అసలు ఈ జీన్ థెరపీ హిట్లర్ టైం నుంచి ఒకప్పుడు థింకింగ్ వచ్చింది. హిట్లర్ అనుకునేవాడు అందరినీ జర్నల్స్ లాగా మార్చేస్తాడు జీన్ థెరపీ చేసి, సుపీరియర్ రేస్ అని. సో ఇటువంటివన్నీ కొన్ని ఈ పొలిటికల్ హ్యాండ్స్లోకి వెళ్ళింది అనుకోండి, చాలా డేంజరస్ అయిపోతుంది. సో సర్జరీకి దీనికి చాలా తేడా ఉంది. సో జీన్ థెరపీ అనేది చాలా ఆలోచించి చేయాలి, స్టెప్ బై స్టెప్. నేను అనుకునే టైం పడుతుంది, బట్ టెక్నాలజీ ఉంది మనకి, స్టెప్ బై స్టెప్ చేయాలి. ఇప్పుడు మేము దేనికి యూజ్ చేస్తున్నామంటే, మన ల్యాబ్లో ఈ లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఆ క్యాన్సర్ సెల్స్ బయటకు తీసి జీన్స్ మార్చి, ఆ క్యాన్సర్ సెల్స్ అప్పుడు ఏమంటే బాడీకి ఇమ్యునాలజికల్ రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. బాడీ ఇమ్యునాలజికల్ రిజెక్ట్ చేస్తుంది, అటువంటి చేస్తున్నాము. కానీ ఈ హోల్ బాడీలోనే జీన్స్ చేంజ్ చేయటం అనేది ఇప్పుడు సికిల్ సెల్, థాలసీమియా, కొన్ని రేర్ డిజీజ్కి జరుగుతూ ఉంది. చాలా స్లోగా వెళ్తున్నాం అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మారల్ క్వశ్చన్స్ వల్ల, సైన్స్ వల్ల కాదు, మారల్ క్వశ్చన్స్ వల్ల. సరే, అయితే మనం ఏజ్ అంటే లైఫ్ స్పాన్ పెంచడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక వ్యక్తి తన ఎంతకాలం బతకొచ్చు అని డిసైడ్ చేసుకునే అవకాశం ఉందా? అంటే నేను నా లైఫ్ నేను ఇంతకాలం లీడ్ చేయగలను అనుకునేలాంటిది ఏమైనా అవకాశం ఉందా? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ దీన్ని యుతనేషియా అంటారు. అంటే ప్రతి మనిషికి ఈ పుట్టడంలో ఇది లేదు, కంట్రోల్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న వల్ల పుడతారు, ఎప్పుడు పుడతారు, ఎలా పుడతారు, ఆ కంట్రోల్ లేదు. కానీ ప్రతి మనిషికి ఎప్పుడు చనిపోవాలా అనే కంట్రోల్ ఉండాలా అని కొంతమంది సొసైటీస్ చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తున్నారు. దీన్ని యుతనేషియా సొసైటీస్ అంటారు. యూరప్లో ఇది ఎక్కువ, కొంతవరకు అమెరికా అంత తక్కువ, కానీ యూరప్లోనే ఎక్కువ. మన ఇండియాలో ఇంకా కాన్సెప్ట్స్ ఇంకా మనం ఆలోచించడం కూడా లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతికారనుకోండి, దాని తర్వాత జబ్బు వస్తుంది, ఎవరు రిలేటివ్స్ లేరు, లోన్లీగా ఉంటారు. ఆయన అనుకోవచ్చు నేను ఇంక బతకటం ఎందుకు, వేస్ట్ కదా, చేసేది ఏం లేదు కదా. అంటే ఆ డిసిషన్కి వచ్చిన తర్వాత సొసైటీ షుడ్ బి ఏబుల్ టు గివ్ హిమ్ ద ఛాన్స్ టు డై. దాన్ని చాలా ఇప్పుడు ఈ మధ్యన ప్రోపోఫాల్ ఇంజెక్షన్ వచ్చింది, అది ఇస్తే ఒక 10 నిమిషాల్లో పోతారు, ఏం పెయిన్ లేకుండా ఏం లేకుండా. కానీ ఇట్ ఈస్ నౌ ఇన్ ఇండియాలో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్. లా ప్రకారం దట్ విల్ కమ్ టు మర్డర్. అది ప్రోఫాల్ ఇంజెక్షన్ ఇచ్చిన అతన్ని జైల్లో పెడతారన్నమాట, మర్డర్ కాబట్టి. వెరాజ్ ఇప్పుడు నెదర్లాండ్స్ చూసుకోండి, అదే బెల్జియము, ఇటువంటి కొన్ని యూరోప్లో కంట్రీస్లో ఇట్ ఈస్ లా. అంటే మీరు వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళి, అసలు రీసెంట్గా ఒక ఆస్ట్రేలియా చాలా ఫేమస్ సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్, ఆయన అనుకున్నారు నేను సరే ఇంక అయిపోయింది, అన్నీ చేశాను, 90 ఏళ్ళు ఇంకెందుకు బతుకుతామని నెదర్లాండ్స్కి వెళ్ళి ఆ ప్రోఫాల్ ఇంజెక్షన్ తీసుకొని ఎండెడ్ హిస్ లైఫ్. అటువంటిది మన దగ్గర ఆలోచిస్తామంటే వచ్చే అవకాశం నాకు తక్కువ అనిపిస్తుంది. అంటే మన సొసైటీ చాలా రిలీజియస్ బేస్ సొసైటీ. ఇంకోటి ఏమంటే చాలా లిబరల్ సొసైటీ ఉండాలి. సర్ప్రైజింగ్ ఏమంటే బ్రిటన్లో లాస్ట్ వీకే ఈ లా అప్రూవ్ చేశారు, యుతనేషియా లా అప్రూవ్ చేశారు. మీరు మీ ఇష్టము, మీరు ఎన్ని రోజులు బతకాలంటే అని. ఒక్క డేంజర్ ఏముందంటే దీన్ని మిస్యూజ్ కావచ్చు. ఈ లా వచ్చిందనుకోండి,
ఇచ్చేవాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు. కొంతమంది ఈ సూసైడల్ అటెంప్ట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు సడన్గా దీనివల్ల సూసైడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల చాలా రిస్కీ, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. కొన్ని లిబరల్ సొసైటీస్లో వచ్చింది, అంత మెచ్యూర్ థింకింగ్ ఇంకా నేను అనుకునేది మనం రాలేదు. అండ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఒక్కొక్కసారి ఇది మిస్యూజ్ అవుతుంది తప్పకుండా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ అయితే అంటే హెల్దీగా లీడ్ చేయాలి, నా లైఫ్ నేను ఎక్కువ స్పాన్ బతకాలనుకున్నాను కానీ హెల్దీగా ఉండాలి, ఎట్ ఏ టైం గ్లోయింగ్గా కూడా ఉండాలి. సో ఇట్స్ కామన్గా నడుస్తుంది. దానికి యాజ్ ఎ డాక్టర్ మీరు ఎలాంటి అది బేసిక్లీ మీకు హెల్తీ స్పాన్కి ఓన్లీ రెండు మంత్రాలు. ఒకటేమో ఎక్సర్సైజ్ అండ్ డయట్. డయట్, ఎక్సర్సైజ్, అఫ్కోర్స్ అదర్ బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఉండకూడదు. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డయట్ అంటే ఇంకా చాలా డీటెయిల్గా వెళ్ళొచ్చు మనం, కానీ అది టైము లేదు. ఇవి రెండు ఉంటే చాలా వరకు యూ కెన్ బి వెరీ హెల్తీ. కొంతమంది స్లీప్ గురించి కూడా చెప్తుంటారు, 7 గంటలు కానీ 8 గంటలు కానీ పండుకోవాలి రోజు. అది అందరికీ అవసరం లేదు, కొంతమందికి అవసరము. కొంతమందికి జెనెటిక్లీ తక్కువ స్లీప్తో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ వస్తుంది. సో అది థర్డ్ పాయింట్. బట్ మెయిన్గా ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ, డయట్ తోటి మనం హెల్తీ లైఫ్ స్పాన్ తోటి చాలా రోజులు ఉండొచ్చు అన్నమాట. సార్ ఫైనల్గా మనం లైఫ్ స్పాన్ పెంచడం మీద చాలా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక లైఫ్ స్పాన్ పెంచడం వల్ల ఇప్పుడు మనం జనాభా పెరుగుతుందని, తగ్గుతుందని, వృద్ధులు పెరుగుతున్నారని చాలా డిస్కషన్ నడుస్తుంది. ఇలాంటి సమస్యలు ఏం పెరిగే అవకాశం లేదా? దీనివల్ల మానవాళికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, నష్టాలు ఏముంటాయి? ఉపయోగం అంటే ఇండివిజువల్ ఉపయోగాలు ఉంటాయి. చాలామంది అందరూ కూడా నేను ఎన్ని రోజులు బాగా బతికితే మంచిది అనుకుంటారు. సో ఇండివిజువల్ ఉపయోగాలు. కానీ సొసైటీకి చూస్తే దేర్ ఈజ్ నేచర్ ఎలా క్రియేట్ చేస్తుందంటే కొంతమంది పోతుంటారు, వాళ్ళు రిప్లేస్ చేయడానికి యంగ్స్టర్స్ వస్తారు. యంగ్స్టర్స్లో ఎక్కువ ఎంతూజియాజం ఉంటుంది, బాగా వర్క్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిస్టమ్ని. ఎక్కువ మంది అబౌవ్ 70 years సొసైటీలో ఉంటే ఆ సొసైటీకి చాలా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాలో దీన్ని డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటారు. ఈ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ వల్ల ఓల్డర్ పీపుల్ ఎక్కువ ఉంటారు, యంగర్ పీపుల్ తక్కువ ఉంటారు. సో ఓల్డర్ పీపుల్ అందరు సపోర్ట్ చేయాలి. సో కంట్రీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో అది కనిపిస్తుంది. లక్కలీ మన ఇండియా కూడా ఇంకా అర్లియర్లో ఉంది. అంటే యంగర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఓల్డర్ పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏబుల్ టు సపోర్ట్. కానీ డెమోగ్రఫిక్ షిఫ్ట్ వచ్చి ఎక్కువ 70 years అటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలంటే గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ కష్టం కావచ్చు. ఎందుకంటే దానికి హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఎక్కువైపోతాయి. సో దీనికి ఆర్గ్యుమెంట్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కరెక్ట్గా మరీ ఎక్కువ బతకకుండా కరెక్ట్ టైంలో పోవటము, యంగర్ జనరేషన్ కరెక్ట్గా 1:1 రేషియో అని సపోర్ట్ చేయటము, దిస్ ఇస్ కరెక్ట్. కానీ కరెక్ట్గా చేయాలంటే కూడా కష్టం. ఎందుకంటే సొసైటీ కీప్స్ చేంజింగ్. ఇప్పుడు కొన్ని సొసైటీస్లో, జపాన్లో, కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరప్లో అంత ఎల్డర్ పీపుల్ ఎక్కువ వచ్చి యంగర్ పీపుల్ వాళ్ళు దే ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్. యాక్చువల్లీ బిలో 1 వెళ్ళిపోయింది వాళ్ళ బర్త్ రేట్స్. బిలో 1 వెళ్తే ఒకరు బతుకుతున్న కొత్త రావటం లేదు, పుట్టడం లేదు అన్నమాట. సో దర్ పాపులేషన్ ష్రింకింగ్, ఎల్డర్లీ పీపుల్ అవుతున్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అదొక ప్రాబ్లం. మన దగ్గర అర్లియర్ ప్రాబ్లం ఏమంటే ఎక్కువ మంది పాపులేషన్ అయిపోయి అదొక ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రేషియో కొంచెం కరెక్ట్ అవుతా ఉంది. నేను అనుకునేది కరెక్ట్ రేషియో అంటే 1:1, అంటే ఒకరు పోతే ఒకరు రావాలన్నమాట, పుట్టాలి. అది కరెక్ట్ రేషియో. అప్పుడే సొసైటీ కెన్ సస్టైన్ ఇట్ సెల్ఫ్. సో నేచర్ ఏమంటే అంత పర్ఫెక్ట్గా లేదు. నేచర్ ఈజ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. అఫ్కోర్స్ కొంతమంది గాడ్ అంటారు, నేచర్ అంటే ఏదో ఒకటి. నేచర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అది నాట్ ఏబుల్ టు కరెక్ట్ ఈక్వేషన్ రావటం లేదన్నమాట. ఫారెస్ట్లో ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ మన హ్యూమన్ బీయింగ్స్ ఏమంటే ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ తోటి ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోయి ఎక్కువ ఏజ్ రావటం. సో ఈ ఆర్గ్యుమెంట్ కోసం చాలామంది అంటారు ఎక్కువ బతకటం అందరు మంచిది కాదు, 70-80 years దాకా ఉన్నిలేండి, దాని తర్వాత ఎక్కువ మంచిది కాదు లైఫ్ స్పాన్. ఇది లైఫ్ స్పాన్ అంటే 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటేమంటే డయట్, హెల్తీ డయట్ తీసుకోవటము, కరెక్ట్గా తీసుకోవటం. రెండోది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ డయట్ తోటి మనం హెల్తీ లైఫ్ స్పాన్ పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏఐ సాంకేతికత అనేది ఇప్పుడు వైద్యారోగ్య రంగంలో సరికొత్త మార్పులకు ఎంతగానో కృషి చేస్తుంది. అంటే దానివల్ల ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే మానవ జీవితం పెరగడం అనేది ఒక రకంగా చూస్తే మంచి అయినా కొన్ని రకాలుగా దానివల్ల దుష్పరిణామాలు సైతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతి ఇచ్చిన విధంగా ఉండడం అనేది ఒక లైఫ్ స్పాన్ తనకు వ్యక్తిగతంగా ఇష్టపడతానని చెప్పి, మరోవైపు ఇప్పుడు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మానవాళి జీవితాన్ని వచ్చే 20 ఏళ్ళ 120 సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ పెంచే అవకాశం ఉంది అని చెప్తున్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.